90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ విద్యారాణి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్కారం కీర్తి గారు. ఇప్పుడు మనకు రిలేషన్షిప్స్లో హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు, లైక్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్స్ ఆఫ్ పార్ట్నర్స్ అయినా కావచ్చు, ఆ వాళ్ళతో కాకుండా అంటే పార్ట్నర్స్తో కాకుండా వేరే ఒక స్త్రీతో, లైక్ ఇప్పుడు హస్బెండ్ అయినా కానీ ఇంట్లో వాళ్ళతో కాకుండా ఇంకా వేరే వ్యక్తి, బయట వేరే అమ్మాయితో తను ఇఫ్ ఇమోషనల్లీ ఆర్ మెంటల్లీ మానసికంగా తను కనెక్టెడ్ ఉన్నారు, కొన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారు అనుకోండి. అలాంటి టైంలో అది కూడా మనము అంటే ఏదో చీటింగ్ చేసినట్టు లేదంటే బిట్రే చేసినట్లు అని తీసుకోవచ్చు అంటారా? హస్బెండ్ వేరే స్త్రీతోని మానసికంగా మెంటలీగా అంటే అందరూ భర్తతోనే చెప్పుకోలేరు కదా, అందరూ భార్యతోనే చెప్పుకోలేరు కదా. సో ఫ్రెండ్స్ కావచ్చు, మనకి కొందరు ఎలా ఉంటారంటే మెంటలీగా కంఫర్టబుల్గా ఉంటారు కీర్తి. అటువంటప్పుడు మన పార్ట్నరే అర్థం చేసుకోలేదు, ఏదో డిస్టర్బెన్స్ ఉంది అన్నప్పుడు చిన్న మాట చెప్పుకోవడంలో తప్పేం లేదనుకుంటా నేనైతే. ఎందుకంటే మనం విషయాలు షేర్ చేసుకోవడంలో తప్పు లేదంటారు. ఇప్పుడు హ్యాపీనెస్ ఏదన్నా ఉంది అని అంటే మనం ఒక ఫంక్షన్ చేసో ఏదో చేసి పార్టీస్ ఇచ్చుకుంటాము, అందరికి పిలుస్తాము, అందరికి చెప్పుకుంటాము హ్యాపీనెస్ అన్ని. కాకపోతే ఎమోషనల్ గా ఒకరితో చెప్తున్నారు అని అంటే, మనం ఒకరికి కాల్ చేసి ఏడుస్తున్నాము, ఒకరికి చెప్పుకుంటున్నాం మన బాధ అంటే వాళ్ళు మనకి కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి మన కంఫర్ట్ జోన్ లో ఉంటేనే చెప్తాం. కాకపోతే ఇది అందరికీ వర్తించదు. ఎందుకంటే తను చెప్తున్నారు అని అంటే అవతల పర్సన్ మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ గొడవ పెడుతున్నారా, మీకిద్దరికి ఇంకా దూరం చేస్తున్నారా, కంఫర్ట్ గా మీరు విని మీకు సపోర్ట్ చేస్తున్నారా అనేది కూడా ఇంపార్టెంట్. ఫ్రెండ్లీ వేలో సపోర్ట్ చేస్తున్నారా లేదంటే ఇంకా అది వీళ్ళు అపార్ట్ అంటే విడిపోవడానికి ఏమైనా కారణం అవుతున్నారా అనే దాన్ని బట్టి అది చూసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఓన్లీ ఇదే మాట్లాడేసి ఊరుకున్నాం అనుకోండి, అందరు మాట్లాడే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎస్ నేను కరెక్ట్ అనుకుంటారు. కానీ అవతల పర్సన్ నీకు తనకి మీ వైఫ్ కి ఇబ్బంది పెడుతున్నారా, ఎందుకు అనంటే మీరు కలిసి ఉండాలి అని అంటే ఓకే సర్దుకో, ఓకే ఏం కాదు, కొన్ని రోజులు ఇలా ఉంటది, మళ్ళీ బాగుంటది, నేను మాట్లాడతా, సమ్ ఏదన్నా సార్ట్అవుట్ అవుతుంది అని చెప్తారు. లేదు మీరెవరైతే మాట్లాడుతున్నారో ఆ అమ్మాయి మీకు అవునా ఇలా చేస్తుందా, అది చేస్తుందా, ఇది చేస్తుందా అని మీకు అక్కడ క్వశ్చన్ మార్కులు పెట్టి మీ బ్రెయిన్ ఇంకా అక్కడ నెగిటివ్ చేస్తుంది అని అంటే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. అది మోస్ట్ ఇంపార్టెంట్. అటువంటి అప్పుడు మీకు లేదు, ఓన్లీ మీకు ఆ టైంలో సపోర్ట్ చేసి నో ప్రాబ్లం మనం అందరం ఉన్నాం కదా, నేనున్నా కదా, తను ఈ సిచ్యువేషన్ లో ఎందుకు చేస్తుందో మాట్లాడి అలా పాజిటివ్ గా మాట్లాడి సర్దుకో, ప్రతి దానికి నువ్వు ఓపిక పట్టు, నువ్వు ఇంట్లో గొడవ పెట్టుకోకు, బాగుండు అన్న వాళ్ళు కరెక్ట్. లేదు నువ్వు ఛాన్స్ ఇయ్యకు, నువ్వు అది చెయ్యకు, నువ్వు ఇది చెయ్యకు, వాళ్ళకి తెలిసి వస్తుంది, ఇలా మాట్లాడే అమ్మాయిలతో మట్టుకు జాగ్రత్తగా ఉండాలి కీర్తి. అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మన వీడియో చూసి అందరూ ఎస్ నేను కరెక్ట్ అంటారు, సో నాకు ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే నేను డీప్ గా చెప్తున్నా. ఇది అది చూసుకోవాలి మనం. ఎవరైనా సరే మీకు విడదీస్తున్నారా, ఎందుకంటే గొడవలు అందరిలో వస్తాయి, అందరు వైఫ్ అండ్ హస్బెండ్ లో గొడవలు వచ్చిన దాకా అది కంప్లీట్ కాదు. సంసారం అంటేనే అదొక పెద్ద అది. సో అప్పుడు మనము చూసుకోవాలి, చూసుకొని చెప్పడంలో అయితే తప్పు లేదు. ఎందుకంటే ఎమోషనల్ గా మనం బాధ ఉంది అని అంటే అందరికి చెప్పుకోము, మన అనుకొని ఎస్ మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లేకుంటే మనకి ఎవరైనా కంఫర్ట్ గా జోన్ లో ఉన్న వాళ్ళకి చెప్తాము, దానితోనైతే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ మనం జాగ్రత్తగా ఎవరికి చెప్తున్నాము, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, మనకి సర్ది చెప్పి మనకి ఇంకా ఒకటిగా ఉంచుతున్నారా, మన ఇల్లు పీస్ గా ఉంచుతున్నారా, మనకి గొడవలు పెడుతున్నారా అని చూసుకోవాలి. ఎందుకంటే కొందరు చూసాను నేను, వాళ్ళ మాటలు వినేసి ఇంట్లోకి వచ్చేసి అసలు భార్య వైఫే చూడరు, భార్యతోనే మాట్లాడారు, భార్యకు అవసరం ఉన్నది తీసుకురారు. ఎందుకంటే అక్కడ చెప్పి ఉంటారు అనమాట, వాళ్ళకి అవసరమైనది తీసుకురాకు, వాళ్ళతో మాట్లాడకు, వాళ్ళకి అది చేయకు, వాళ్ళకి ఇది చేయకండి, అసలు పట్టించుకోరు. పట్టించుకోకపోతే నీకు ఇంకా దగ్గర అయ్యేది పోయి ఇంకా దూరం అయిపోతారు కదా, అది వీళ్ళకి తెలియదు అనమాట. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఈ మగవాళ్ళందరూ కొంచెం చిన్న పిల్లల మనస్తత్వంతో ఉంటారనమాట. ఏది చెప్తే అది వినేయడము, కొంచెము ఫిజికల్ గా చాలా ఇదిగా ఉంటారు కానీ మెంటల్ గా అసలు వాళ్ళకి తెలియదు, ఎక్కడ ఏది చెప్తే అది వినేస్తారనమాట. అది కరెక్టా రాంగా వాళ్ళు చెప్పింది, నేను అసలు వీళ్ళకి అలా చెయ్యాలా చెయ్యొద్దా అనేది ఆలోచన ఉండదు.
అటువంటి కేసులు నాకు మైండ్ లో ఉన్నాయి కాబట్టి నేను ఇది కూడా చెప్తున్నాను. అది చాలా తప్పు. వాళ్ళు చెప్పింది మనం ఇక్కడ చెయ్యడం రాంగ్ అన్నమాట అది. కానీ ఎమోషనల్ గా అక్కడ కరెక్ట్ ఉన్నారు, మీకు సపోర్ట్ చేస్తున్నారు, వింటున్నారు, లేదు ఓకే అప్పుడు మట్టుకి మీకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తున్నారు అంటే నో ప్రాబ్లం. కానీ మీకు ఇంకా చిచ్చు పెడుతున్నారంటే అటువంటి వాళ్ళతో దూరం చూసుకోవాలి, చూసుకొని ఉండాలి. ఫ్రెండ్లీ వేలో మనం షేర్ చేసుకోవడం తప్పలేదంటారు. అండ్ అంతేకాకుండా మనకి మంచిగా అడ్వైజ్ ఇచ్చి మంచి చెడు చెప్పే వాళ్ళు అయితేనే దగ్గర ఉంచుకోవాలి, లేదంటే అవాయిడ్ చేయాలి. అంతే కదా మరి. ఫ్రెండ్స్ అంటే ఎవరైనా మేల్ అయిన ఉండొచ్చు, ఫీమేల్ అయిన ఉండొచ్చు, నో ప్రాబ్లం దానికి. కానీ మన లైఫ్ లో వాళ్ళు ఎలా నెగిటివ్ వా పాజిటివా ఏం స్ప్రెడ్ చేస్తున్నారు అనేది మనం చూసుకోవాలి. మనం మంచి అర్థమైపోతుంది. మనం అవేర్నెస్ లో ఉన్నాము అని అంటే మన ఫ్రెండ్స్ మనకి పీస్ ఇస్తున్నారా, హ్యాపీ ఇస్తున్నారా, మన కుటుంబంలో ఎలా ఉన్నారు అనేది మనకు అర్థమైపోతుంది. ఇలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు ఫైన్, అంతవరకు మనకు మాట్లాడుతున్నారు, షేర్ చేసుకుంటున్నారు, అడ్వైస్ ఇస్తున్నారు, అంతవరకు ఫైన్. ఇలా మాట్లాడుతూ కొన్నిసార్లు ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోతారు ఇంట్లో వాళ్ళకంటే కూడా. టైం అక్కడే ఇచ్చేయడం, ఇప్పుడు నెగిటివ్ కాకపోయినా ఒక పాజిటివ్ వేలో చెప్పినా కానీ వాళ్ళకి ఇక్కడ నచ్చకపోవడం ఇంట్లోది, అండ్ ఆ బిహేవియర్ కానీ ఆ అప్రోచ్ కానీ వాళ్ళకి నచ్చి వాళ్ళు ఆ పార్ట్ అయిపోతుంటారు. అంటే ఇక్కడ నుంచి కాన్సన్ట్రేషన్ మెల్లిగా అక్కడ షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. సో అలా అదే ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటారు, లేకపోతే అలా అవుతే ఏంటి? అలా షిఫ్ట్ అయిపోతున్నారంటే ఏముంటది కీర్తి, సింపుల్. వాళ్ళకి ఇక్కడ మొత్తం అడిక్ట్ అయిపోయి అటే వెళ్ళిపోతున్నారు అని అంటే ఇక్కడ ఫ్యామిలీ నుంచి దూరం అయిపోతున్నారని అర్థం కదా. భార్య నుంచి పిల్లల నుంచి దూరం అయిపోతున్నారు. నీకు భార్య పిల్లలు లేకపోతే అసలు నీకు ప్రపంచం ఎక్కడుంది? వాళ్ళతోనే ఉండలేరు కదా ఎప్పటికీ, కాసేపు ఉంటారు, వాళ్ళకి టైం ఉన్నప్పుడు ఉంటారు. కానీ మీకు టైం ఉన్నప్పుడు వాళ్ళు ఇస్తారా? మీకేదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు ఉంటారా? మీకేదైనా రోగం వస్తే వాళ్ళు చేస్తారా? అదే మీ ఇంట్లో ఏదైనా సాడ్ న్యూస్ వస్తే వాళ్ళు వచ్చి చేస్తారా, నించుంటారా? అది చూసుకోవాలి కదా మనము. ఎగ్జాక్ట్లీ. ఒక లేడీ తన ఇల్లు మారిపోతుంది, గోత్రం మారిపోతుంది, మొత్తం ఏరియా మారిపోతుంది, అన్నీ మార్చుకొని ఇంట్లోకి మార్చుకొని నీ ఇంటికి వచ్చి ఏదో చిన్న గొడవలు అయినందుకు నువ్వు ఇంకొకరితో మాట్లాడి అటు సైడ్ వెళ్ళిపోతా అంటే అది ఎంతవరకు రైట్? ఎంతవరకు రైట్? కాదు కదా. పచ్చిగా మాట్లాడాలంటే నీకు రోగం వస్తే చేసేది నీ భార్యే, నీ పిల్లలే. నువ్వు చేస్తే ఆ గాజులు పగలగొట్టుకునేది కూడా నీ భార్యే, అది వచ్చి చేయదు కదా. అది మనం మైండ్ లో పెట్టుకోవాలి. పచ్చిగా మాట్లాడాలంటే లాస్ట్ కూడా చెప్పాలంటే మనము ఆ మనిషి పోయిండంటే కూడా ఎవరు ఏడుస్తారు? భార్య పిల్లలే కదా. మరి మనం అక్కడ ఎలా వెళ్ళిపోతాం? ఆ విచక్షణ జ్ఞానం వాళ్ళకు ఉండాలి కదా. లేదు ఇప్పుడు మట్టుకే మేము చూసుకుంటాము, ఇప్పుడే కంఫర్ట్ ఉంది, ఇప్పుడే వాళ్ళకి పోయి ఊరికే గాసిప్స్ మాట్లాడతాం భార్య మీద అంటే భార్య ఎక్కడ నీతో మాట్లాడతా? అట్లీస్ట్ కనీసం మాట్లాడాలి కదా ప్రేమగా. ఏ రిలేషన్ ఉందా లేదా అదంతా పక్కన పెట్టండి, కానీ నీతో కనీసం కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడాలి కదా. కనీసం ఏదైనా ఉందా లేదా అనే దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. అది కూడా నువ్వు పెట్టుకోకపోతే ఇంకేం లాభం? ఎగ్జాక్ట్లీ, అంతే కదా. అది ఆలోచించాలి. ఎండ్ ఆఫ్ ద డే నా లైఫ్ ఏంటి, నాకు ఏమైనా అయితే ఎవరు చూస్తారు? భార్య పిల్లల, అదర్ పర్సన్. నేను చేస్తే ఎవరు ఏడుస్తారు? ఎవరో లోకం చూడడానికి ఏడవడం ఒక ఎత్తు, లోపల నుంచి ఏడవడం ఒక ఎత్తు. లోపల నుంచి ఎవరికైనా ఏదైనా అయ్యిందంటే వాళ్ళ మంచి గురించి ఇలా ఉండు అలా ఉండు అని అంటారు, అది ప్రేమ. కానీ నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి ఇలానే ఉండు అని అంటే అది ఎక్కడ ప్రేమ? వీళ్ళకి ఆ విచక్షణ జ్ఞానం ఉండాలి. ఉంటే భార్య విలువ తెలుసుంటే, పిల్లల విలువ తెలుసుంటే ఎవ్వరూ అలా చెయ్యరు. అసలు మాకు మూడో వ్యక్తి అవసరం లేదు, మా బాధలు మేము సార్ట్అవుట్ చేసుకుంటాము. ఏదో మాట్లాడతాం, ఎవరైనా నవ్వుకుంటాము, కాసేపు టైం స్పెండ్ చేస్తాము. కానీ మొత్తం అటే వెళ్ళిపోతాం అంటే నీ లైఫే నాశనం అయిపోతుంది. అంతే కదా. అక్కడ తల్లి పిల్లలు ఒకటై మంచిగా హ్యాపీగా ఉంటారు. ఒక్కసారి ఎంతసేపు మనం ఒకళ్ళకి హట్ అనడానికి, అంతే కదా. అది ఆ బౌండరీ దాటొద్దు. ఆ బౌండరీ దాటిరంటే మీరే ఏకాకి అయిపోతారు. అది తెలుసుకోవాలి. అది ఎక్కడ అంటే అసలు ఎవరు దిక్కులేని చావు చేస్తారంటారు. అది మెయిన్. ఎందుకు ఇంత పచ్చిగా మాట్లాడుతున్నా అంటే అది తెలిసి ఉండాలి మనిషికి. ఇప్పుడు నీకు ఏదైనా అయ్యింది అని అంటే వచ్చి భార్యకే చెప్తావు, ఇంట్లోనే వచ్చి పడుకుంటావు, పిల్లలకే అడుగుతావు. కానీ నీవు వేరే వాళ్ళ సైడ్ వెళ్ళిపోతున్నావు అంటే వాళ్ళు చూసుకుంటారా? మరి చూసుకుంటే మరి నో ప్రాబ్లం, నీ ఇష్టం అది. కానీ నీ సంసారం అయితే పోతుంది కదా, నీ పిల్లలు అయితే పోతారు కదా. ఇప్పుడు మట్టుకు నేను ఇలా వాళ్ళకి తెలియాలని నువ్వు చేస్తున్నావు, కానీ నీ క్యారెక్టర్ మొత్తం పోతుంది అక్కడ. నీ క్యారెక్టర్ మొత్తం పోతుంది. పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎలా అంటారు, మా ఫాదర్ ఇలా ఉండే, ఎవరికైనా చెప్పుకోవాలంటే ఎలా ఉండే, మీది బాగుండేనా అంటే లేదు,
మా ఫాదర్ ఇలా ఉండే, మాకు ఇలా ఇబ్బంది పెడుతుండే, మాకు ఇది దేకపోతుండే, వేరే వాళ్ళతో మాట్లాడుతుండే, మా అమ్మ మీద వేరే వాళ్ళ గాసిప్స్ చెప్తుండే, మాకు అసలు పట్టించుకోకపోతుండే. పిల్లలు ఎంతమంది స్టూడెంట్స్ చెప్తారా నాకు, మా ఫాదర్ కరెక్ట్గా లేకుండే, అందుకే మాకు ఈ బాధ వచ్చింది. తాగుతుండే, అది తింటుండే, ఇది తింటుండే, వేరే అమ్మాయిలని, లేకుంటే అసలు పట్టించుకోకపోతుండే. ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఉన్న కౌన్సిలింగ్లలో కూడా అంతే. నాకు అసలు ఫాదర్ ఏం చేయడంట, ఆ పిల్లలకి కొడతాడంట, అట్లీస్ట్ టీవీ కూడా చూడనియాడంట, వాళ్ళు తినేది కూడా లాక్కొని తింటాడంట. అయ్యో, ఆ పిల్లలు చెప్తే అయితే అసలు నాకు ఇటువంటి తండ్రులు ఉంటారా అని ఆలోచన వస్తుంది. ఎందుకంటే మనం మూవీస్ లో అక్కడిక్కడనే చూస్తాం, కానీ రియల్ గా నాకు వాళ్ళు చెప్తుంటే లేదు మేడం ఇలా ఉంది. వాళ్ళు కాల్ మాట్లాడుతూ కూడా కాల్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు, డాడీ తిడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నావు అనేసి. అంత దారుణంగా ఉన్నారు. కానీ వాళ్ళు మీరు ఇప్పుడు చేస్తారు మీ అహంకారం, నేను ఫాదర్ అని చేస్తారు కానీ, నేను భర్త అని చేస్తారు కానీ, ఎండ్ ఆఫ్ ద డే ఒక 10 years తర్వాత నువ్వు వెనక్కి మళ్ళీ చూస్తే నీ గురించి ఫీడ్బ్యాక్ ఏముంటది అది చూసుకోవాలి మనం. అలా జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్ అన్నప్పుడు. అది లేకుండా ఇలా చేస్తే రేపటికి జీరో. నువ్వు హీరో అవుతావా జీరో అవుతావా నీ పర్సనాలిటీ నీ బిహేవియర్ పైన డిపెండ్ ఉంది. లేదు నేను ఇట్లనే చేస్తా అంటే నీకు 0 మార్కులు వస్తాయి. లేదు నేను హీరో లాగా ఉండాలంటే పడాలి, కష్టాలు పడాలి, ఇబ్బంది పడాలి, ఒకరు అన్నమాట ఓకే నాన్న అనాలి, భార్య అన్నా కూడా ఓకే, మనకి ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి. అప్పుడు ఏం జరగదు. చెప్తున్నాను కదా, మీరు 0 కావాలా హీరో కావాలా మీ చేతుల్లో ఉంది. అది వాళ్ళపైన వదిలేద్దాం మనం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.